మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం పేరుతో వేలం పాటలు పాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. లక్షలు పెట్టి సర్పంచ్ పదవులను కొనుగోలు చేసి గ్రామాభివృద్ధి ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. వేలం పాటలు పాడిన వారిపై సుమోటోగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా పంచాయతీలకు 1 పైసా ఇవ్వలేదన్నారు. పెద్ద ఎత్తున వేలం పాటలు వాడి ఏకగ్రీవం కావడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆ ఊర్లో ఒకరు సర్పంచ్గా ఎన్నిక కావాలంటే ఎవరి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళ నలుగురు కూర్చొని పెద్ద మనుషుల్లాగా గ్రామంలో ఏర్పడి నలుగురు కలిసి వాళ్ళే డిసైడ్ చేసి ఇగో నువ్వు గ్రామానికి గిది చేస్తా గది చేస్తా గది చేస్తా గిది చేస్తా అని చెప్పి ఈరోజు దాదాపు ₹1 కోటి ఇంకా ఎక్కువ వరకు కూడా అనేక చోట్ల వేలం పాటలు పాడి సర్పంచులను ఏకగ్రీవం చేసుకుంటున్నట్టు మనం ఈరోజు మీడియాలో పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రజలకు వారి ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, జిల్లాలలో తిరుగుతున్నారు, హడావిడిగా తిరుగుతున్నారు. రేపు ఆదివారంకి రేపు కాక ఎల్లుండికి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ప్రజాపాలన, ఆ పాలన, ఈ పాలన, సంబరాలు అని చెప్తున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది సంబరాలు కాదు. ప్రజలు బాగా అంటే ప్రజలను అంత బాగా ఎవరు మోసం చేయలేదు అని వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామ